బీజేపీ మీరు అధికారంలోకి వస్తది 2028లో అని చెప్పేసి మీరు ఇందాక అన్నారు కదా! సో, కాకపోతే కొంత అసంతృప్తి నేతలు బీజేపీలో ఉన్నారు అని అన్నది కళ్ళగట్టినట్టు కనిపిస్తా ఉంది. దీన్ని మీరు ఏ విధంగా సార్ట్ ఔట్ చేస్తారు? నేతలు, కార్యకర్తలు పార్టీకి బలం వాళ్ళే. ఎవరైనా సరే. హ్మ్. పార్టీలో ఒక బలమైనటువంటి ఒక ఉందని నేతలతో పాటు కార్యకర్తలు, క్యాడర్ అంతా కూడా. హ్మ్. అసంతృప్తి అనేది అది విషయము నేను ఒప్పుకున్నది. హ్మ్. కొంచెం భేదాభిప్రాయాలు ఉండొచ్చు. మనిషి అన్న తర్వాత డెఫినెట్‌గా రామచంద్రరావు ఒక డిసిషన్ తీసుకున్నాడంటే ఒకరు దాన్ని అపోజ్ తప్పేం లేదండి. ప్రజాస్వామ్యంలో ఎవ్రీవన్ హ్యాస్ గాట్ దేర్ రైట్. ఏది కానీ భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఆ భేదాభిప్రాయాల పార్టీ ముందుకు పోవట్లేదు. అంత భేదాభిప్రాయాలు మా పార్టీలో లేవు. ఎక్కడైనా భేదాభిప్రాయాలు ఉంటే విధానాల మీద, ఆలోచన విధానం మీద, కార్యక్రమాల మీద ఉండొచ్చు. కానీ మీకు వచ్చినటువంటి అధ్యక్ష పదవి మాకు రాలేదు అని చెప్పేసి భంగపడ్డోళ్ళు, ఆశపడ్డోళ్ళు ఉన్నారా లేరా? వాళ్ళు దూరంగా ఉంటున్నారు పార్టీకి. పార్టీలో అట్లా ఉండదండి. 10 మంది అడుగుతారు. ఎమ్మెల్యే పోస్ట్ కూడా 10 మంది అడుగుతారు. ఎంపీ పోస్ట్ అడుగుతారు. ప్రెసిడెంట్ పోస్ట్ అడిగినొచ్చు. నేనైతే అడగలేదు, అడిగినొచ్చు. వాళ్ళు ఆశించుండొచ్చు, తప్పేం లేదు. కానీ ఒక పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు రకరకాల నిర్ణయాలు తీసుకుంటుంది. వాళ్ళు అనుకుండొచ్చు పార్టీ. నేను చెప్తున్నా ఎగ్జాంపుల్, అదే కారణాలు నేను అనట్లేదు. వాళ్ళందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈయనకి చేద్దాం, వాళ్ళందరూ కాన్స్టిట్యూన్సీలో టైం ఎక్కువ ఇవ్వాలి అని ఉండొచ్చు. రెండోది, పార్టీలో అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఈయనకు కొంచెం పార్టీ ఈ టైంలో సెటప్ కావాలంటే ఇస్తే బాగుంటుంది అనుకుండొచ్చు. వాళ్ళు వేరే వాళ్ళకి తెలియదని అనుకున్నారా? కొత్త వాళ్ళకు కొద్దిగా సిస్టమ్ అనేది రావాలి కదా. కార్యకర్తలు మన పరిచయాలు కానీ సిస్టంలో ఉన్నటువంటిగా ఏవైతే ఉంటాయో, వ్యవహారాలు ఉంటాయో అవన్నీ కూడా ఉండవచ్చు. నేను అని చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దీనివల్ల కాదు. బట్ ఏది ఉన్నప్పుడు కూడా ఒక పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే అనేక కారణాలు చూస్తుంది. ఇది నీ అన్నది ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇదే వల్ల అయిందని నేను అనట్లేదు. ఒకడు కొంతమందికి అంటే అది ఈజ్ అ గుడ్ లీడర్, అతను ఎంపీగా ఉంటే బాగుంటుంది, ఏరియాలో సర్వీస్ చేయాలి, మనం గెలిచినాం మోదీ గారి పేరు మీద, మనం గెలిచినప్పుడు మోదీ గారికి మంచి పేరు తీసుకొని రావాలి అనే ఆలోచన రావాలి కదా. అందుకనే కొంతమందికి ఆ కాన్స్టిట్యూన్సీ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పి అట్లా ఆలోచించవచ్చు. నేను అనేది ఇట్స్ నాట్ దీనివల్ల అయిందని కాదు. సో పార్టీ ఏం నిర్ణయం తీసుకున్నది అనేది పార్టీ పెద్దల వాళ్ళ వివేకత. అది కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంతమంది లీడర్లు మీ పార్టీలో జాయిన్ అయినప్పుడు గతంలో కొంత ఉత్సాహము, లేకపోతే కొంత అధికారంలోకి వస్తున్న ఆశ అదంతా కనబడ్డది. ఇప్పుడు అంతా కనబడట్లేదు అని అనిపిస్తుంది. దానికి మీ సమాధానం ఏంది? వాళ్ళకు కనబడుతుందే నేనైతే భూతద్దం పెట్టి చూడలేను కదా. వాళ్ళ ప్రజల్లో మీరు వాళ్ళ విషయం చెప్పినప్పుడు వాళ్ళు పార్టీ అధికారం రావాలి అనే దాంట్లో పని చేయాలి అనేది ఆలోచన ఉన్నారు వాళ్ళు. అంత దానికి అయితే డౌటే లేదు. ఇంకా వాళ్ళకి ఏం కనబడలేదు అంటే ఎవరు కనబడలేదు ప్రజలకు. మేము చెప్తున్నాం కదా, ప్రజలు పార్టీ గ్రాఫ్ అంటే ఇతర పార్టీలో ఉన్నటువంటి లీడర్లు వచ్చినప్పుడు పార్టీ గ్రాఫ్ పెరిగింది, ఇప్పుడు తగ్గింది అని అన్న అంశాలు బయట కనిపిస్తూ ఉంది. మీరేమన్నా అట్లా ఉండదు. పార్టీ ఎవరు వస్తే పెరుగుతుంది, ఎవరు పోతే పెరగదు, జరుగుతుంది ఉండదు. అది పార్టీ ఎప్పుడు కూడా ప్రజాబలం మీదనే పెరుగుతుంది. పార్టీ క్యాడర్ బలం మీదనే పెరుగుతుంది. పార్టీ సిద్ధాంతం బలం మీదే పెరుగుతుంది. నాయకత్వం కూడా ఉండాలి కదా. నాయకత్వంతో పాటు నేను అంటున్నాను. ఒక నాయకత్వంతోనే ఒక వ్యక్తితోనే పార్టీ బలపడము, బలహీనపడడం ఉండదు. పార్టీ బలపడేది నాయకులతో పాటు ఇవన్నీ అంశాలు ఉంటాయి. పార్టీ బలపడేది ఎట్లా? కార్యకర్తలతో బలపడుతుంది. పార్టీ బలపడేది ఎట్లా? సిద్ధాంతంతో బలపడుతుంది. పార్టీ బలపడేది ఎట్లా? ప్రజల ఒక ఆశీర్వాదంతో బలపడుతుంది. పార్టీ బలపడేది ఎట్లా అంటే స్థానికంగా మంచి నాయకత్వంతో బలపడుతుంది. పార్టీ కార్యకర్తలలో అధికారంలోకి వస్తుంది మా పార్టీ అన్న ఉత్సాహం ఉందని మీరు అనుకో 100% ఉన్నది. 100% ఉన్నది. కానీ కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అయిపోయింది. ఇష్యూ బేస్డ్ పార్టీ ముందుకు రావడం లేదు, సరైన కార్యకర్తలను గుర్తించి పైకి తీసుకురావడం లేదని అసంతృప్తి కార్యకర్తల్లో ఉన్నది. దీన్ని మీరు అబ్జర్వ్ చేసి లేదు. అసలు అటువంటి లేదు. మేము ప్రెస్ కాన్ఫరెన్స్లకు ఎవ్వరు అలవాడబడలేదు. ఫీల్డ్ మీదనే ఉంటారు. మేము మన అసెంబ్లీ గెలవ్ చేసినాం, ఇందిరా పార్క్లో దారుణాలు పెట్టినాం, సెక్రటరీ దారుణాలు పెట్టినాం, సెక్రటరీ ముట్టడి చేసినాం. మేము మొత్తం ఫీల్డ్లోనే పోతున్నాం. కొమ్మరాదేవులు గొడవ అయితే మేము అక్కడ పోయించినాం, గ్రామాలకు పోయించినాం. వెలుగుమట్ల పోతే వెలుగుమట్ల ప్రజల కోసం పోయించినాం అక్కడికి. మీరు ఎక్కడ ఏ ఒక అంశం మీద కూడా మేము అదేదో భారతీయ జనతా పార్టీ ఏదో ఏసీ రూమ్లకే పరిమితమైనది తప్పది. మేము రాజకీయాల్లో క్షేత్రంలో ఉంటాం, పబ్లిక్లో ఉంటాం, ఫీల్డ్లో ఉంటాం. అటువంటి పార్టీ మాది.